సమావేశానికి చేసిన మీడియా సోదరులకి మీడియా అధిపతులకి అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ తీసుకున్నాను. నాతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులకి, కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, ఆశీస్సులతో, వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున దీన్ని ప్రారంభించాం. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకే, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరి ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సౌలభ్యం తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేపూరు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటి సంబంధించిన మందిరాన్ని రథశాల నిర్మాణానికి 45 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి ఇచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. వెలుపల్లి మండలంలో సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయం ఇచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్ నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలను 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో 1000 టార్పాలను జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా
రైతుల సమయాన్ని ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రేయర్లని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాల గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువైన 31 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు, అలాగే 8.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 431 గోకులాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రాలకి వచ్చే నిధులు సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జగ్గంచెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి 50 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో 50 లక్షలు మొత్తం కోటి మంజూరయ్యాయి. ఈ నిధుల వల్ల సుమారు 5,000 మంది ప్రజలకు లాభం చేకూరుతుంది. ప్లంబింగ్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజ్లు, పైప్ లీకేజ్లు, పారిశుద్ధ్యం, డ్రైన్లు, మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులు ఉపయోగించుకున్నాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల మరియు వలపు నగర పంచాయతీ 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం మనం నేడు చేస్తున్న 100 కోట్ల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే సుమారు 25,000 మందికి పని కల్పించడం జరుగుతుంది. కేంద్రంలో ఆనరబుల్ పీఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. మంచి పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఒకసారి మీకు చిన్న ఎట్లా పనిచేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉండాలి ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాం. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిహెచ్సి టు మనకు ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేపూరులు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లపూర్లో 1,32 లక్షలు. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సంబంధించి పవర్ ప్లాంట్స్ ఖరీదు 89.39